అమరావతి రైతులకి ప్రభుత్వం ఫ్లాట్ల కేటాయింపు మీద ఒక తీపి కబురు చెప్పింది. రాయపూడి సిఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించారు. రాజధాని రైతుల సమస్యల మీద కమిటీ చర్చించింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, సిఆర్డీఏ అధికారులు హాజరయ్యారు. అమరావతి ప్రాంత రైతుల సమస్యల పరిష్కారం మీద సమావేశంలో ప్రధానంగా చర్చించామని మంత్రి నారాయణ తెలిపారు. ఇక వారి సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని కూడా తెలియజేశారు. 700 మంది రైతులకు సంబంధించిన మొత్తం 921 ఫ్లాట్లు ల్యాండ్ పూలింగ్ కి ఇవ్వని భూమిలో వచ్చాయని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. ఈ రైతులందరికీ కూడా ఫోన్లు చేసి అభిప్రాయాలు తీసుకుంటామని, చాలా మంది రైతులు భూసేకరణ తర్వాత ఫ్లాట్లు తీసుకుంటామని చెప్పారన్నారు. అయితే వీరిలో 37 మంది రైతులు మాత్రం వేరే చోట ఫ్లాట్లు కేటాయించామని అడిగారని చెప్పుకొచ్చారు. జరీలు, గ్రామకంఠం ఫ్లాట్లకు సంబంధించి కమిటీ నివేదిక వచ్చిన తర్వాత 15 రోజులలో నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. అలాగే వారసత్వ సమస్యలు, వీధిపోటు, ఎన్ఆర్ఐల వల్ల కొన్నిటికి సంబంధించి రిజిస్ట్రేషన్లు జరగలేదని అన్నారు. అమరావతిలో రైతులకి కేటాయించిన ఫ్లాట్లలో ఇప్పటి వరకు 61,793 ఫ్లాట్ల రిజిస్ట్రేషన్స్ పూర్తయిందని మంత్రి నారాయణ తెలిపారు. మరొక 7,628 ఫ్లాట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందని అన్నారు. 29,233 మంది రైతులకి ఫ్లాట్లు కేటాయించామని, 312 కోర్టు కేసులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. అయితే ఉండవల్లిలో రాజధాని కోసం భూమి ఇచ్చిన రైతులకి త్వరలో లాటరీ విధానంలో ఫ్లాట్లు కేటాయిస్తామని తెలియజేశారు. అమరావతిలోని R5 జోన్ మీద మాత్రం న్యాయ సలహా తీసుకుంటున్నామని మంత్రి నారాయణ తెలిపారు. జరీల భూముల సమస్యలని పరిష్కరించడానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ 1 నెల సమయం పడుతుందని చెప్పుకొచ్చారు. ఇక నేల స్వభావం ఎలా ఉందో పరీక్షలు చేసి ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. లంక భూములకు సంబంధించిన సమస్యలు కూడా ఇప్పుడు పరిష్కారమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఇంకా 7,000 ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని మంత్రి వివరించారు. ఈ భూసేకరణకి చేయని భూములలో ఫ్లాట్లు తీసుకున్న వారి సమస్యలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ఈ విషయంలో ఎమ్మెల్యే మరియు మంత్రి అక్కడి రైతులతో మాట్లాడిన తర్వాతే భూసేకరణ ప్రక్రియని ప్రారంభిస్తారని అన్నారు. వేరే ప్రాంతాలలో ఫ్లాట్లు కావాలని కోరుకునే వారికి లాటరీ పద్ధతిలో కేటాయింపులు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పెద్ద ఫ్లాట్లు కావాలనుకునే వారు కొంచెం ఓపిక పట్టాలని మంత్రి సూచించారు. కొంతమంది కమర్షియల్ ఫ్లాట్లలో వాస్తు ప్రకారం మార్పులు చేయాలని కోరారు. దీనికోసం దాదాపుగా 7 ఎకరాల విస్తీర్ణంలో ఫ్లాట్లని మార్చాల్సి ఉంటుంది. రైతులు ఇక మీద వాస్తు పేరుతో ఇబ్బంది పెట్టవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. 26 గ్రామాలలో అభివృద్ధి పనుల కోసం డిపిఆర్లు వివరాల ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఇక వారం రోజులలో ఈ నివేదికలు పూర్తవుతాయని, నెలాఖరులోగా పనులు కూడా మొదలవుతాయని తెలియజేశారు. సామాజిక అభివృద్ధిలో భాగంగా కమ్యూనిటీ హాళ్లు, శ్మశానాలు నిర్మిస్తామని, వీటికి అవసరమైన భూమి, నిధులు సమకూరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాజధాని గ్రామాలలో పారిశుద్ధ్య సిబ్బంది సంఖ్యను కూడా పెంచుతామని పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు.